నర్రెడ్డి సునీతని విలేకరులు అడిగితే మీ నాన్న వివేకానంద రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకి పేరు కూడా మార్చుకున్నాడు. అతను ముస్లిం పేరు కూడా మార్చుకున్నాడు. అంతేకాకుండా ఆయనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతనే వారసుడు. అతనికి వాళ్ళకి ఆస్తి ఇస్తారనే ఉద్దేశంతో ఈ హత్య జరిగింది అనేది అంటున్నారు అందరూ. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారంటే, నాకు తెలియదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అంటూ కూడా చెప్పింది. ఆమె నాకు తెలీదు అసలు అదంతాను అని చెప్పింది. కానీ సిబిఐ వాంగ్మూలంలో మాత్రం చెప్పింది, మా ఆయనకి మా 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 నాన్నకి ఒక ముస్లిం ఆమెతో ఇలా రిలేషన్ ఉంది అంటూ సిబిఐ వాంగ్మూలంలో ఇచ్చింది. కొడుకున్నాడు అనేది అయితే నాకు తెలీదు, తర్వాత నాకు తెలిసింది కొడుకు ఉన్నాడు అనేది. ఇప్పుడు నాకు అప్పుడు ఫస్ట్ అయితే తెలీదు అంటూ సిబిఐ వాంగ్మూలంలోనే ఇచ్చింది. కానీ ఈమె నిన్న మీడియాకి చెప్పిందిగా, నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదో పెద్దగా ఇచ్చి చెప్పింది. ఈమె ఇప్పుడు ఈ 20 రోజులు వస్తూనే ఉంటుందన్నమాట. ఎలా అంటే ఈ 20 రోజులు ఈమె రోజు వస్తేనే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చేదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కదా, ఎలాగైనా అవినాష్ రెడ్డి మీద బురద జల్లాలని వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈమె రాజకీయంగా ఉంది కానీ ఈమెను ఎవరు నమ్మేవాళ్ళు లేరు. అసలు అవినాష్ రెడ్డి ఎలాంటి వాడో కడప ప్రజలందరికీ తెలుసు. ఈమె ఆడే నాటకాలు ఇప్పుడు మనం చూసాం. 4-5 వీడియోలు చేసి ఈమె మీద 100 వీడియోలు చేయొచ్చు. ఇన్ని రోజులు పట్టించుకోలేదు. కానీ ఎంత అబ్బబ్బా ఏమి నాటకం ఆడుతూ ఉందో తెలుసా. మెమరీ లాస్ అయిపోయింది. అసలు ఎంత మతిమరుపు అనుకో ప్రజలు. ఆమెకు మతిమరుపు ఉండొచ్చు, ప్రజలకు మతిమరుపు ఉండదుగా. అదే వివేకానంద రెడ్డి ఆమెతో ఎవరైతే ఆమె పేరు రెండో పెళ్లి చేసుకున్నాడు వివేకానంద రెడ్డి అనే దానికి ఇప్పుడు మనము ఒక వీడియో పెడతా చూడండి. ఆమెతో వివేకానంద రెడ్డి కొడుకుతో ఎంత హ్యాపీగా ఉన్నాడు తను, ఎంత వాళ్ళతో ఆడుకున్న విషయము, కొడుకుతో ఆడుకుంటున్న విషయము, ఆమెతో ఉన్న విషయం, ఆమెతో గడిపిన క్షణాలు అవన్నీ కూడా ఆ వీడియో మీకు పెడతాను చూడండి.